నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి. తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. పూర్తయిన ఇల్లు, ఫ్లాటు, విల్లా కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన తర్వాత చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతిల్లు మూన్నాళ్ళ ముచ్చట కాకూడదంటే ఇంటి ఎంపిక సమయంలోనే జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి అతడు లేదా ఆమె పేరుపై ఇంటిని నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన రుసుము. ఈ ఛార్జీలు వేర్వేరు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. స్టాంప్ డ్యూటీ 5-7% వరకు ఉండొచ్చు. స్టాంప్ డ్యూటీ చెల్లించిన వెంటనే ఇల్లు కొనుగోలుదారుని పేరుపై నమోదు కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. ఇది యాజమాన్య హక్కుల బదిలీ కోసం కొనుగోలుదారునికి, అమ్మకందారునికి మధ్య జరిగే ఒప్పందం. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. ఇది 1-2% వరకు ఉంటుంది. ఉదాహరణకు మీరు 50 లక్షల విలువగల ఇంటిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది వాహన పార్కింగ్ గురించి మర్చిపోతుంటారు. సొంత ఇల్లు కాబట్టి పార్కింగ్ కోసం కూడా స్థలం ఉంటుందని అనుకుంటారు. నిజానికి హౌసింగ్ సొసైటీలు లేదా బిల్డర్లు పార్కింగ్ స్థలం కోసం విడిగా ఛార్జీలను విధిస్తారు. 1 కంటే ఎక్కువ వాహనాలు ఉన్నా, ప్రత్యేక పార్కింగ్ స్థలం కావాలన్నా మరింత ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు పార్కింగ్ స్థలం కొనుగోలు చేయకపోతే వేరొకరికి విక్రయించేందుకు బిల్డర్కు హక్కు ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే వస్తుసేవల పన్ను జీఎస్టీ వర్తిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మాదిరిగానే జీఎస్టీ కూడా ప్రభుత్వానికి చెల్లించే పన్ను. నిర్మాణంలో ఉన్న అఫోర్డబుల్ ఇళ్లకు ఆస్తి విలువపై 1%, మిగిలిన వాటికి 5% జీఎస్టీ వర్తిస్తుంది. నివసించేందుకు సిద్ధంగా ఉన్న, అంటే నిర్మాణం పూర్తయి కంప్లీషన్ సర్టిఫికెట్ ఉన్న ఇళ్లపై, రీసేల్ ఇళ్ల అంటే పాత ఇళ్లపై జీఎస్టీ వర్తించదు. మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే బిల్డింగ్ నిర్వహణ కోసం బిల్డర్ రుసుములు వసూలు చేస్తారు. డిపాజిట్గా ముందుగానే 2 సంవత్సరాలకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్ చేయమని కోరవచ్చు. సాధారణ సౌకర్యాలు, పార్కులు, లైటింగ్, భద్రత, లిఫ్ట్ ఛార్జీలు వంటివి వీటి కిందకు వస్తాయి. ఒకవేళ మీరు పాత ఫ్లాట్ను కొనుగోలు చేసినా సొసైటీ సభ్యులు నిర్వహణ డిపాజిట్ కోరవచ్చు. క్లబ్ హౌస్ సభ్యత్వం కోసం కొంత చెల్లించాల్సి రావచ్చు. నిర్వహణ రుసుములు ఇల్లు ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఇల్లు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి అంశాలు తెలుసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఇల్లు అనేది ఒక జీవితకాల స్వప్నం ఎవరికైనా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా ఒక దగ్గర కుప్పగట్టుకొని రిటైర్మెంట్ అయినాక కట్టుకునే పద్ధతి ఒకటి. రెండోది ఈ మధ్యలో సాఫ్ట్వేర్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళకి 3 నెలలకే ఇంటికి వచ్చేసి మీకు హౌస్ లోన్ ఇస్తా అని వస్తారు జనాలు. బేసికల్గా ఏంటంటే మీకు ఫస్ట్ ల్యాండ్ మనం కొన్నప్పుడు దానికి నాలా కన్వర్షన్ అంటాం, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. బేసికల్గా మనది అగ్రికల్చర్ కంట్రీ కనుక ప్రతి ల్యాండ్ అగ్రికల్చర్ అయి ఉంటుంది. సో దానికి నాలా కన్వర్షన్ అవుతుంది, ఆ కన్వర్షన్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్, అంటే జిహెచ్ఎంసీయా, హెచ్ఎండియానా, దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్కు ఇచ్చుకుంటారు, ఆ ఫీజు ఉండొచ్చు. తర్వాత మీకు ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటారు, ఆర్కిటెక్ట్ ఫీజు ఉండొచ్చు. తర్వాత మీరు ట్యాక్సేషన్కి వస్తే నార్మల్గా ఇప్పుడు మెటీరియల్ కొన్నప్పుడు ఒక్కొక్క మెటీరియల్ మీద ఒక్కొక్క రకమైన ట్యాక్స్ ఉంటుంది. బట్ బిల్డింగ్కి 18%. మీకు రిజిస్ట్రేషన్లో హెరిడిటరీ ప్రాపర్టీ అయితే మీకు 2%. ఒకవేళ అది కనుక నార్మల్గా రిజిస్ట్రేషన్ 6.5% డిపెండ్. మీకు హెచ్ఎండిఏ లేవట, జిహెచ్ఎంసీ లేవట, దాన్ని బట్టి ఓ ట్యాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఒకవేళ ప్రాపర్టీని మీరు కొన్నప్పుడు ఆ ప్రాపర్టీలో 18% జిఎస్టీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ముందే బేరీజ్ వేసుకోవాలి. ఇల్లు అయిపోతుంది, కట్టుకోవచ్చు లేకుంటే కొనుక్కోవచ్చు. ఈ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం డిఫెక్ట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఏమేమి డిఫెక్ట్స్ ఉంటాయి అంటే ఇంటిలో బేసికల్గా మనకు బయట కనపడేవి సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉంటాయి, లోపల కనపడని కూడా ఉంటాయి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. డెవలపర్ దగ్గర మనం తీసుకున్నప్పుడు దాని ప్రియారిటీని బట్టి, ఒకవేళ అది ఈస్ట్ ప్రాపర్టీయా, నార్త్ ప్రాపర్టీయా, కార్నర్ ప్రాపర్టీయా, లేదంటే ఏ ఫ్లోర్లో ఉంది. కొందరు ఏంటంటే ఫస్ట్ 3 floors 5 floors వరకు ఒక రేటు, 50 హై రైజ్ బిల్డింగ్ అయితే 5 floors వరకు ఒక రేటు, అక్కడి నుంచి ఫ్లోర్కి
ప్రతి ఫీట్కి ఒక 10 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పార్కింగ్, అంటే మినిమం పార్కింగ్ కొన్ని ఫెసిలిటేషన్ ఇస్తారు. అది దాటితే సపోజ్ రెండో పార్కింగ్ కావాలంటే కూడా అమౌంట్ ఇస్తారు. కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు మీకు క్లబ్ హౌస్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. ఆ బేసిక్ ఫెసిలిటీస్ కూడా అడిషనల్గా ఛార్జ్ చేసే అవకాశం ఉంది. కొందరు డెవలపర్స్ ఏమో ఇంక్లూడింగ్ ఆల్ అంటారు, అన్నీ అందులోనే వస్తాయి. ఈవెన్ ట్యాక్స్ కూడా ఇంక్లూడింగ్ ట్యాక్స్ వాళ్ళు ఇస్తారు. అది మనం వెరిఫై చేసుకోవాలి ముందే. అంటే చాలామంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళిన వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత 30 లక్షలు 40 లక్షలు అని పోతాం, అక్కడికి పోయిన తర్వాత ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా అవుతాయి. అట్లా రివర్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ముందే బిల్డర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేక డెవలపర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అగ్రిమెంట్ను కరెక్ట్గా చదువుకొని కండిషన్స్ ముందే చూసుకొని దాన్ని బట్టి హౌస్ ఓనర్ ప్రిపేర్ కావడం మంచిది. స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాజెక్టుకు రేరా ఆమోదం ఉందా లేదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అన్ని అనుమతులు ఉంటేనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ నెంబర్ను కేటాయిస్తుంది. వీటిలో ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లో అనుమతి రాకముందే రేరా రిజిస్ట్రేషన్ నెంబర్తో ప్రచారం చేస్తూ మోసం చేస్తుంటాయి. వీటితో అప్రమత్తంగా ఉండాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఈఈసీ పవర్ బ్యాకప్ ఛార్జీలు చెల్లించామనుకుంటారు. కానీ అపార్ట్మెంట్కు విద్యుత్ తీసుకొచ్చేందుకు మౌలిక సదుపాయాల కోసం మాత్రమే డెవలపర్ ఈఈసీ వసూలు చేస్తారు. విద్యుత్ మీటర్ ఇన్స్టాల్ చేసుకునేందుకు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డుకు చెల్లించాలి. అలాగే నీరు, మురుగునీటి పారుదల ఛార్జీలు కూడా ఉంటాయి. ఇవి నివసిస్తున్న రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఖర్చు ప్రతి ఒక్కరికి ఉండదు. మధ్యవర్తి ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఉంటుంది. ఇక కొనుగోలుదారునికి, అమ్మకందారునికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తులు ఇంటి అమ్మకం విలువపై 1 నుండి 2% వరకు బ్రోకరేజీ ఫీజు వసూలు చేస్తుంటారు. ఆన్లైన్లోనూ కొన్ని సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. అయితే కొనుగోలుకు ముందే బ్రోకరేజీ ఫీజు మాట్లాడుకోవడం మంచిది. ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఇంటీరియర్స్ కోసం కూడా ఎక్కువగానే ఖర్చవుతుంది. పెయింటింగ్, ప్లంబింగ్, కొత్త ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇలా చాలా ఉంటాయి. కొత్త ఇల్లైనా పాతవైనా ఈ ఖర్చులు ఉంటాయి. ఒకవేళ మీరు రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి ఉంటే లీగల్ వెరిఫికేషన్, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్, రుణ ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి కూడా ఉంటాయి. ఈ అదనపు ఖర్చులు అన్నీ కలిపితే మీ ఇంటి వ్యయం 10 నుండి 15% వరకు కూడా పెరగొచ్చు. కాబట్టి ఇంటిని కొనుగోలు చేసేవారు ఇంటి విలువతో పాటు ఈ ఛార్జీలకు కూడా బడ్జెట్ వేసుకోవాలి. రుణం తీసుకుని కొనుగోలు చేస్తుంటే డౌన్ పేమెంట్తో పాటు ఈ ఖర్చులకు డబ్బు ఏర్పాటు చేసుకోవాలి. లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, యాజ్ పర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా, సెట్ బ్యాక్స్ అన్నీ యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ కడుతున్నారా లేదా, లేకుంటే మార్ట్గేజ్లో ఉందా ప్రాపర్టీ, రేటు ఎట్లా రీజనబుల్గా ఉందా లేదా, తర్వాత రేట్ ఫ్యూచర్లో అప్రిషియేషన్ అవుతుందా లేదా, ఆ సరౌండింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి తరోగా. ఇవన్నీ చూసుకోవడానికి బేసిక్గా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా క్విక్లీ టైమ్లీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేగాని ఎన్నో ప్రాజెక్ట్స్ చూస్తున్నాం మనము, నార్మల్ డిలే చేస్తారు. మనం 50% 60% ఇన్వెస్ట్ చేసుకొని కూర్చుంటాము. సో దానివల్ల మనకు చాలా నష్టపోతారు. జనరల్గా హౌస్ పర్చేజ్ అనేది కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్ జనరల్ ఏ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ బిల్డింగ్స్. మీరు ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుంటే ఎంతమంది కన్స్ట్రక్ట్ చేసినా దానికి ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. మీరు ప్లాస్టరింగ్ చేస్తారండి, ప్లాస్టరింగ్ తర్వాత దాని మీద పెయింటింగ్ చేస్తాం. ద పర్పస్ ఆఫ్ ద పెయింటింగ్ ఈజ్ 2 things. One is aesthetic appearance, other one is protecting the plastering underneath. ప్లాస్టరింగ్ ప్రొటెక్షన్ అది మీకు పెయింట్ చేసేది. 2 reasons అండి. ఒకటి ద కేర్ టు బి టేకెన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, నెంబర్ 2 మెయింటెనెన్స్. ఈ 2 ప్రాపర్గా లేకుంటే దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ ఇన్ ద బిల్డింగ్స్. అన్నీ పెడతారు ప్రాపర్గా. నీకు బిల్డింగ్లోకి చూడగానే మనకు ఎంటర్ కాగానే కంఫర్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. వాస్తు అనేది కూడా దాంట్లో సైన్స్ ఉంది కొంత. మనం ఏదైనా ఫ్లాట్ కానీ కొనుక్కునేప్పుడు పార్కింగ్ మనకి ఎక్కడ అలాట్మెంట్ ఉందనేది కూడా చూసుకోవాలండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్సు, మేము ఫ్లాట్ కొనుక్కున్నాము, అప్పుడు ఏదో పెద్ద పట్టించుకోలేదు. తర్వాత ఆ పార్కింగ్ లొకేషన్ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిపోయినాక ద బిల్డర్ విల్ నాట్ చేంజ్ అవర్ పార్కింగ్. నగరాలలో ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన అపార్ట్మెంట్లతో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. సరికొత్త హంగులతో భవనాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. నగరంలో భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నగర జీవన శైలిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ఇంటి నిర్మాణంలోనూ సరికొత్త మార్పులు వస్తున్నాయి.
గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లో కొంతకాలంగా సౌకర్యాల కల్పనకు స్థిరాస్తి సంస్థలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు కొత్త సదుపాయాల కల్పనలో పోటీ పడుతున్నాయి. విశాలమైన లాబీలు, లోపలికి ప్రవేశించగానే అతిథుల కోసం సూట్ రూమ్స్, కలిసి కబుర్లు చెప్పుకునేందుకు లాంజ్లు, ఇంట్లో ఎత్తైన సీలింగ్, పడక గదికో బాల్కనీ, వేడుక చేసుకునేందుకు బ్యాంకెట్ హాల్, విల్లాల్లో విలాసవంతంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణ రంగంలో ఇదో సరికొత్త పోకడగా కొందరు బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి కేంద్రంగా రియల్ వ్యాపారం ఊపందుకుంది. తొలిదశ అలైన్మెంట్ ఖరారు దశకు చేరడంతో 340 కిలోమీటర్ల వరకు వలయాకారంలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ పేరుతో అటు ఇటుగా వందల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. ఔటర్ లోపల స్థలాలు ధరలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు ఔటర్ బయట వైపు చూస్తున్నారు. ఆదివారం సైట్ సందర్శనలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని రియాల్టర్లు అంటున్నారు. హైదరాబాద్ నగరం మున్ముందు బాహ్య వలయ రహదారి బయటనే అభివృద్ధి చెందనుంది. ప్రభుత్వం సైతం వేర్వేరు ప్రాజెక్టులను ఔటర్ బయటనే చేపడుతోంది. ప్రాంతీయ వలయ రహదారినే కాదు, సిటీకి చేరేందుకు పలు జాతీయ రహదారులు ఉండడం కలిసొచ్చే అంశం. దీంతో ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కలనే కాదు, సిటీ నుంచి 80 నుండి 100 కిలోమీటర్ల దూరంలోని పట్టణాల వరకు రియల్ వ్యాపారం విస్తరించింది. ప్రాంతీయ వలయ రహదారికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టనున్నారు. హైదరాబాద్ చుట్టూ 2వ దశ మెట్రో విస్తరణతో రవాణా సౌకర్యం సులభం కావడంతో నగర శివారు ప్రాంతాల్లో కొనుగోలు ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో 2వ దశ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డిపిఆర్ అనుమతి పొందిన తర్వాత అన్ని అనుకూలిస్తే దసరా రోజున పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 7 కారిడార్లలో 78.04 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని 29 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. అలాగే రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు, మైలార్దేవ్పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు వరకు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్వతంత్ర గృహాలు తీసుకునేవారు, అందులోనూ నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్న వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటిదాకా అపార్ట్మెంట్లలో, అద్దె ఇండ్లలో ఉంటూ ఇబ్బందులు పడిన వాళ్లు వ్యక్తిగత ఇంటిని కొనుగోలు చేస్తేనే అన్ని విధాలుగా బాగుంటుందని భావిస్తున్నారు. అందరూ పబ్లిక్ కరోనా తర్వాత సిటీ మధ్యలో నుంచి అవుట్స్కర్ట్స్కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. ఫ్లాట్స్ నుంచి వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లాస్లో ఉండదలుచుకుంటున్నారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల అన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయి కాబట్టి మంచి యాక్సెసిబిలిటీ ఉంది. ప్రతి అవసరానికి బాగా యాక్సెసిబిలిటీ ఉంది. చాలామంది పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కోరుకుంటున్నారు అండ్ గ్రీనరీ ఉన్న ఎన్వైర్న్మెంట్ కోరుకుంటున్నారు. కరోనా వల్ల లగ్జరియస్ స్పేసెస్లో ఉండదలుచుకుంటున్నారు రాదర్ దెన్ ఫ్లాట్స్. అవన్నీ బెల్మాండ్ విల్లాస్ అనేది పాత ఇండ్లలాగా అరౌండ్ 60 to 70 ఇయర్స్ కింద చూసిన లాంటి ఇల్లులు అయితే మీకు తెలిసిపోతుంది ఎంత పెద్ద డోర్ హైట్స్ ఉండేవి, చెట్లు కూడా ఇంట్లో లోపల ఉండేవి. అండ్ సో సేమ్ అదే కాన్సెప్ట్లో మేము కూడా ఈ హౌసెస్ని బిల్డ్ చేసామండి. సో అందుకే మనకు ఇంటి లోపల సెంట్రల్ కోర్ట్యార్డ్ ఇచ్చాము. దాంట్లో మనము అరౌండ్ 25-26 ఫీట్ ఉన్న ఫుల్లీ గ్రోన్ చెట్టును కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదే చెట్టు మనకి 3 floors ఆఫ్ ద హౌస్ నుంచి కనిపిస్తుంది. డోర్ హైట్స్ చూసుకుంటే 8 feet ఇంటర్నల్ డోర్స్ ఉన్నాయి. అండ్ మన మెయిన్ డోర్ చూసుకుంటే 20 feet హైట్ డోర్ ఉందండి. అండ్ విండో హైట్స్ కూడా మనము కింద ఫ్లోర్ నుంచి పైన సీలింగ్ వరకు టచ్ అయ్యేలాగా ఇచ్చాము. సో మ్యాక్సిమం సన్లైట్ అండ్ యూటిలైజేషన్ అవుతుంది. పాత ఇండ్ల లాగానే చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తుంది. అండ్ సన్లైట్ కూడా మీకు ఏ రూమ్కి వెళ్ళినా కూడా యాంపుల్ సన్లైట్ ఉంటుంది. అండ్ అదొక రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది మీకు. విండో హైట్స్ చూసుకుంటే మీరు కింద ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉంటాయి. సో న్యాచురల్ లైట్ రావడానికి బాగా ఆస్కారం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో అలా ఉండదు. మీకు మ్యాక్సిమం సన్లైట్ వస్తుంది అండ్ మ్యాక్సిమం గ్రీనరీ ఉంటుంది. అది హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, ప్లస్ ఒక లావిష్ లివింగ్ని కూడా ప్రమోట్ చేస్తుంది. నగర శివార్లలో ఎటు చూసినా వ్యక్తిగత గృహాల నిర్మాణాలు జోరుగా కొనసాగుతుండడమే అందుకు కారణమని నిర్మాణదారులు చెప్తున్నారు. నగరాల్లో భూముల ధరలు, భవన నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ ధర నగర శివార్లలో వ్యక్తిగత గృహాల ధరల్లో తేడా తక్కువగానే ఉంటున్నదని ఇంటి నిర్మాణదారులు చెప్తున్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అయితే స్థలం కంటే నిర్మాణానికే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో స్థలానికి ప్రాధాన్యం ఇచ్చి 150 గజాల లోపు స్థలంలో నిర్మించిన వ్యక్తిగత గృహాన్ని కొనుగోలు చేస్తే అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నగర శివార్లో స్వతంత్ర గృహాల కొనుగోలుకు 1 కోటి నుండి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే నగరంలో అపార్ట్మెంట్ ఫ్లాట్కు 80 లక్షల నుండి 1 కోటి దాకా వెచ్చించాల్సిందే. ఇలాంటి సమయంలో అపార్ట్మెంట్కు ఎక్కువ చెల్లించే బదులు స్వతంత్ర గృహాలు కొనుగోలు చేయడం మంచిదనే నిర్ణయం తీసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో స్థలం విలువ పెరగడంతో పాటు ఇంటిని 2 నుంచి 3 అంతస్తుల వరకు నిర్మించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే నగర జీవితానికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత గృహానికి పెరిగినట్టుగా విలువ పెరగదని అంటున్నారు.
అంతేకాకుండా వ్యక్తిగత గృహంలో తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే చాలామంది వ్యక్తిగత గృహాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని నిర్మాణదారులు స్పష్టంగా చెప్తున్నారు. అపార్ట్మెంట్ సంస్కృతి నగరంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో నగర శివార్లు, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత గృహాలే ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో 3 లక్షలు నెల నిర్వహణ ఖర్చులు దీనికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా అదే బడ్జెట్తో నగర శివార్లోకి వెళితే వ్యక్తిగత గృహాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు పబ్లిక్ వచ్చేసి చాలా ప్రిఫరెన్స్ విల్లాస్కి ఇస్తున్నారు రాదర్ దెన్ ఫ్లాట్స్ ఆర్ సెంట్రలీ లొకేటెడ్గా ఉండడానికన్నా. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉందండి. ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా కూడా ప్లాంటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మనం ఇంటి బయట ఎలా చెట్లు పెంచుకుంటామో సెంట్రల్ కోర్ట్యార్డ్లో ఇంటి లోపల కూడా చెట్లు పెంచుకోవచ్చు. సో ఆ గ్రీనరీ బయట ఉంటుంది, లోపల ఉంటుంది. అండ్ మేము రూఫ్ టాప్ గార్డెన్ ఫీచర్ ఇచ్చాము. ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 25 minutesలో మీరు వచ్చేసేయచ్చండి. కొన్ని ఫీచర్స్ వచ్చేసి జెన్ గార్డెన్, మీరు అది జాపనీస్ గార్డెన్స్ అని కూడా చూస్తుంటారు ముందు. రూఫ్ టాప్ మీద మీకు ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. అది ఏ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీరు చూసుండకపోవచ్చు ముందు. రెగ్యులర్ ఫీచర్స్ కాకుండా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి గోల్ఫ్ కోర్స్ ఉంది ఒకటి, స్కేటింగ్ రింగ్ ఉంది ఒకటి, ఇన్ఫినిటీ పూల్ ఉంది. సాకర్ గ్రౌండ్ మీరు ఎక్కడ చూసుండకపోవచ్చు, ఒక మినీ సాకర్ గ్రౌండ్ ఇచ్చాము, ఒక మినీ బాక్స్ క్రికెట్ ఇచ్చాము, అలాంగ్ విత్ ఇండోర్ గేమ్ ఫెసిలిటీస్, వాటితోనే స్క్వాష్ కోర్ట్, అలా డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇచ్చామండి. లగ్జరీ లివింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మేము అదే ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రాజెక్ట్ అలానే డెవలప్ చేశాము. మా ఫీచర్స్ అలానే ఉన్నాయి. నగరాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోల్డంత ఖర్చుతో కూడుకున్న పని. ఇంటి నిర్మాణానికి సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర ఇలా చాలా వస్తువులు కావాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఏసీ, ఫ్యాన్లు ఎలాగో ఉండాల్సిందే. అయితే నవతరం గృహ యజమానులు పర్యావరణం మీద ప్రేమతోనూ ప్రకృతి ఒడిలో జీవించాలని కోరుకుంటున్నారు. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్ళు నివసించే పాక అని అనుకుంటాం. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు. అన్నిటినీ మించి మట్టి ఇటుకలతో కట్టిన ఇంట్లో ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థల్లోని ఇంజనీరింగ్ నిపుణులు శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా తాము ప్రయోగాలు చేసి తయారు చేసిన మట్టి ఇటుకలు ఇంటి నిర్మాణాలకు శ్రేష్టమైనవని, పటిష్టమైనవని చెబుతున్నారు. మరి మట్టి ఇటుకలతో కట్టిన ఇల్లు నిర్మాణం, అవి అందించే లాభాలపై శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. మట్టి కూడా బంగారమే అంటున్నారు హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీలోని ఇంజనీరింగ్ నిపుణులు. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా తాము ప్రయోగాలు చేసి తయారు చేసిన ఇటుకలు నిర్మాణాలకు శ్రేష్టమైనవి, పటిష్టమైనవని చెప్తున్నారు. కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్ సిఎస్ఈబి పేరిట మట్టి ఇటుకలను తయారు చేసి వాటిపై యువతకు శిక్షణ ఇస్తున్నారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ తేలిక, చౌకగా ఉండడంతో పాటు ధర కూడా తక్కువ, పర్యావరణహితంగా మేలైనవి అని వెల్లడైంది. దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధిని పొందడానికి అవకాశం ఉంది. 60% మట్టి, 20% నదుల ఇసుక లేదా క్వారీ ఇసుక, 10% సిమెంట్, 10% సున్నం కావాలి. మొత్తం మిశ్రమాన్ని కలిపి మర్దిని అంటే ఇటుకల తయారీ యంత్రంలో పోసి గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా ఇటుక తయారీ అవుతుంది. 3 వారాల పాటు ఆరబెట్టిన తర్వాత నిర్మాణాలకు వాడాలి. వీటిని ఇళ్ళు, భవనాలు, ఇతర నిర్మాణాల్లో వాడితే ప్లాస్టింగ్ అవసరం ఉండదు. ఇలా నిర్మించిన ఇంటిలో వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం, ఇతర పర్యావరణ అనుకూలతలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. స్థానిక వనరులతో ఎర్రమట్టి ఊరూరా లభిస్తుంది. నదులు, ఇతర జలవనరులున్న చోట ఇసుక లభ్యమవుతుంది. లేని పక్షంలో కొనుగోలు చేయాలి. సిమెంటు, సున్నం కొనుగోలు చేసుకోవచ్చు. మట్టికి ఇటుక, సిమెంట్తో పాటు సున్నం కలిపితే మిశ్రమంగా మారుతుంది. ఇటుకల తయారీ యంత్రాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రూపొందించింది. మార్కెట్లో 1,20,000 రూపాయలకు ఇది లభిస్తుంది. ఈ నమూనాతో స్థానికంగా యంత్రాలను తయారు చేసుకోవచ్చు. మట్టి ఇటుకలు 9x7, 5x4 సైజులో 9 కిలోల బరువుతో ఉంటాయి. సాధారణ ఇటుకలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ సైజు, బరువు ఉంటాయి. 100 ఇటుకల తయారీకి 2,382 రూపాయలు ఖర్చవుతుంది. ఒక్కోటి 27 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక నెలలో 12,500 ఇటుకలను తయారు చేసి విక్రయించడం ద్వారా 39,000 రూపాయలు లాభం వస్తుంది. ఏడాదికి 4.7 లక్షల ఆదాయం వస్తుందని ఎన్ఐఆర్డీ నిపుణులు చెప్పారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలోని గ్రామీణ సాంకేతిక పార్కులో దీనిపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఈ కేంద్రాన్ని సందర్శించారు. మట్టి ఇటుకలను చూసి వాటి ప్రత్యేకతను తెలుసుకుని దేశవ్యాప్తంగా దీన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇటుకల తయారీపై విస్తృతంగా శిక్షణ ఇవ్వాలని, మరిన్ని యంత్రాలను అందుబాటులోకి తేవాలని వారు సూచించారు. క్లైమేట్ చేంజ్ అనేది 50 ఏళ్లకో 60 ఏళ్లకో జరిగేది ఇప్పుడు ప్రతి సంవత్సరము 2-3 ఏళ్ళు కూడా వాతావరణంలో
అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ వాతావరణ కాలుష్యానికి దోహదం చేస్తూ ఉండే ఒక సెక్టర్ ఏదంటే కన్స్ట్రక్షన్ సెక్టర్. 37 నుంచి 40% వాతావరణ కాలుష్యము మనకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ద్వారా వస్తూ ఉందనేది ఒక అంచనా. మనము కన్స్ట్రక్షన్కు యూజ్ చేసే మెటీరియల్ అన్నీ ఎనర్జైజింగ్ మెటీరియల్. ఇటుకలను మనం కాలుస్తాం. కాల్చేదానికి మనకు ఏం కావాలి? చెట్లు కావాలి. చెట్లు నరకడం వల్ల మనము అడవులను నాశనం చేస్తున్నాం, అంటే డిఫారెస్టేషన్కి వెళ్తూ ఉంది. ఏదైతే కార్బన్ సింక్ అని అంటామో అడవులను, ఆ చెట్లను నరకడం వల్ల మనకు కార్బన్ సింక్ ఒకటి తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. సో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే మెటీరియల్ ఉందో దీన్ని ఏ విధమైన కాలుష్యానికి కొంచెం ఎక్కువ హానికరం చేయని మెటీరియల్తో మనము ఇల్లు కనుక కట్టుకోగలిగితే ఈ ఏదైతే వాతావరణ కాలుష్యాన్ని కన్స్ట్రక్షన్ ద్వారా మనం తగ్గించవచ్చు. దాన్నే రూరల్ టెక్నాలజీ పార్క్ NIRD ద్వారా దీన్ని మనం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్నంతా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా లారీ బేకర్ టెక్నాలజీస్ అని అంటారు. ఆ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాం. కాల్చిన ఇటుక లేకుండా కంప్రెస్ స్టెబిలైజ్ అర్దన్ బ్లాక్ అని మనం యూస్ చేస్తున్నాం. ఇక్కడ కంప్రెస్ స్టెబిలైజ్ అర్దన్ బ్లాక్స్ అంటే దీన్ని కాల్చకుండా దాన్ని కంప్రెస్ చేసి దాన్ని సన్ డ్రై చేసిన తర్వాత ఆ ఇటుకను మనం వాడడం వల్ల మనము ఇక్కడ కట్టెలు కాల్చడం అనేది తగ్గిస్తున్నాము. అదేవిధంగా మనము ఈ ఏదైతే వాతావరణంలో ఈ పొగ ఏదైతే పోతుందో దాన్ని కూడా అవాయిడ్ చేయడం వల్ల మనకు కాలుష్యం రహితంగా మనము మెటీరియల్ యూస్ చేయడానికి మనం తయారు చేస్తున్నాం. ఈ ఇటుకలు తయారు చేసేదానికి ఈ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో రూరల్ టెక్నాలజీ పార్క్లో ఈ ఇటుకలు ఎలా తయారు చేయడము, ఎలాంటి మట్టి యూస్ చేయాలి, దాంట్లో ఇసుక ఎంత యూస్ చేయాలి, దాంట్లో కొంత భాగం సిమెంట్ ఎలా యూస్ చేయాలి, దాని తర్వాత సాడస్ట్ ఎంత యూస్ చేయాలి, ఈ విధంగా వివిధ నిష్పత్తుల్లో దాన్ని మనము చేసి ఆ మిషన్లో పెట్టి దాన్ని కంప్రెస్ చేసి ఇటుకను బయటికి తీసిన తర్వాత ఎండలో పెట్టి ఆ ఎండలో ఆరిన తర్వాత అది కనుక యూస్ చేయడం వల్ల మనకు మంచి గట్టి ఇటుక అనేది వస్తుంది. ఈ విధంగా అందరూ ఇటువంటి ఇటుకను అడాప్ట్ చేసి ఇల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళు వాతావరణ హితమైన ఇల్లును కట్టుకోవాలని అవుతారు. అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన దానికి దోహదం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.